హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాము. అండ్ ఈరోజు నా ఫుల్ డే వ్లాగ్ నేను ఆ రోజు ఎలా గడిపాను అనేది ఈ వీడియోలో షేర్ చేశాను. సో లెట్స్ సీ. ఈరోజైతే నేను దోశలోకి ఆలు కర్రీ చేశాను. ఆలు కర్రీలో కొత్తిమీర వేస్తే టేస్ట్ బాగుంటుంది కదా. సో అసలు యాక్చువల్లీ అయితే నేను మసాలా దోశ ట్రై చేద్దాం అనుకున్నా. అది ఎట్లనో అసలు నాకైతే మసాలా దోశ చేయడం అంటే అదొక ఆర్ట్ అనిపించింది. సరే నార్మల్ దోశతో ఆలు కర్రీతో సరిపెట్టుకుందాము, ఎలాగూ అల్లం చట్నీ కూడా ఉంది కదా అనేసి నేనైతే ఇలా ట్రై చేశాను. బట్ సూపర్గా ఉంటుంది కదా దోశలకి. ఆలు కర్రీ కూడా ఏం లేదు, ఆలుగడ్డ ఉడకబెట్టేసి లాస్ట్లో స్మాష్ చేసి వేసుకొని ఒక 5-10 మినిట్స్ ఉంచితే మాత్రం చాలా బాగుంటుంది దోశలో. మీరు కానీ ఇలా ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేసి చూడండి. నేనైతే ఆ రోజైతే కుమ్మేసాను అనుకోండి నా దోశలు. అండ్ తిన్నాక ఇంకా ఆఫ్టర్నూన్ కోసం ఏం చేద్దామని ఆలోచిస్తున్నప్పుడు నాకు ఒక కొరియర్ వచ్చింది. యాక్చువల్లీ ఇది నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టాను. సరే తక్కువ రేట్లో అంటున్నారు, ఎలా ఉంటాయా అని. బట్ ఈ బ్రాండ్ అయితే చాలా బాగుంటుంది, హెర్బ్స్ బ్రాండ్. సో ఏదో ఆఫర్ ఉందంటే అలా తీసుకున్నాను. మినీ లిప్స్టిక్స్ అనమాట, చాలా బాగున్నాయి. అండ్ అవన్నీ చెక్ చేశాక మనకి మొత్తం మినీ లిప్స్టిక్స్ 16 షేడ్స్ వస్తాయి. చిన్న చిన్నగా భలే ఉన్నాయి. అంత ఎక్కువ యూజ్ చేయం కాబట్టి సరిపోతుంది. ఇంకా ఆఫ్టర్నూన్ కోసం నేను అలా కర్రీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాక సరే మొక్కలకి నీళ్లు పొద్దాము. ఎండ చాలా ఉంది ఈరోజు. ఒక 2 అరౌండ్ ఆ టైంకి నేను పైకి ఎక్కాను అనమాట వాటర్ పోయడానికి. ఇదిగోండి మా మొక్కలన్నిటిని మీకు చూపిస్తాను. ఇప్పుడు చామంతి పూల సీజన్ కదా, సరే నాటుకుంటాయేమో అని తెచ్చినాము. మంచిగానే ఉన్నాయి. ఇవి తెచ్చి ఒక 20 డేస్ దాటింది. అన్నీ కోసేసినాం పూలు పూజ కోసం అని. అండ్ ఇదిగోండి ఇన్ని కలర్స్ తెచ్చినాము. ఈ కలర్ అయితే మా ఇంట్లో ఎప్పటి నుంచో ఉందన్నమాట. ఎంతైనా కుండీల కన్నా భూమిలో అయితే మంచిగా పెరుగుతాయి కదా. ఇగోండి మా ఆయిల్ టిన్ డబ్బాలు, ఆ డబ్బాలన్నీ వేస్ట్ చేయడం ఎందుకనేసి అలా అలా పక్కకు పెట్టేసి ఇలా మట్టి కుండీలు కొనుక్కొచ్చినప్పుడల్లా పెడతాము. నాకైతే ఈ స్నేక్ ప్లాంట్ అంటే చాలా ఇష్టం, మంచి ఎయిర్ ప్యూరిఫైయర్ కదా. ఇదిగోండి చామంతి పూల చెట్టే, అది కూడా. ఇది జీజు ప్లాంట్ అంటారు కదా, మనం ఐస్ క్రీమ్ డబ్బాలు కూడా పోనీయం కదా. సో ఫ్రిడ్జ్లో పెట్టి పెట్టి ఇక పాతగా అయిపోతుందని తీసి మట్టేసి అలా మొక్క పెట్టాము. ఇది వచ్చేసి సబ్జా మొక్క. ఇవన్నీ సబ్జా అయితే ఉట్టిగానే వచ్చేస్తుంది కదా గింజలు వేయగానే. ఇదైతే ఎప్పటిదో అసలు ఈ చెట్టుకైతే 2 ఇయర్స్. అండ్ ఇంకొన్ని మొక్కలు పైన ఉన్నాయి, అవన్నీ ఎప్పటియో అన్నమాట. బట్ 2 డేస్ నుంచి నేను వాటర్ పోయట్లేదు. సరే ఈరోజు పోద్దామని పైకి ఎక్కాము. చిన్న కుండి, ఇది శంకుపూల మొక్క. అది అసలు చిన్న కుండీలో నుంచి ఎంత పాకిందో. బట్ కొంచెం ఎండ ఎక్కువ రావడం వల్ల అవి ఇలా కొమ్మలు అయ్యి ఎండిపోతున్నాయి అన్నమాట. ఎందుకంటే ఎప్పటియో ఒక 2-3 ఇయర్స్ క్రాస్ అయినాయి. బట్ ఎన్ని పూలు వచ్చాయి తెలుసా ఈ శంకుపూల మొక్కకైతే. భలే ఉంది కదా ఈ మొక్క, మొత్తం పాకింది. అందుకనే అలా పెద్దగా అయిపోయేసరికి అది అలా అనిపిస్తుంది. బట్ ఇంకా చిగురుంది, డైలీ పర్లేదు బాగానే వస్తాయి పూలు. ఒక్కొక్కరు వర్షం పడ్డారు అయితే ఇంకెక్కువ వస్తాయి. ఇవి తెలుసు కదా ఎల్లో కలర్ ఫ్లవర్స్, ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి కానీ ఫుల్ లుక్ ఉంటుంది కదా వీటితో. అండ్ ఈ మొక్కలన్నీ మేమైతే చిన్న చిన్న పాత డబ్బాలలో పెట్టినాం. ఇది సబ్జా, ఈ చెట్టు కూడా ఒక 5 ఇయర్స్ది. ఎంత బాగుంది కదా, చాలా బాగుంటుంది ఫ్లవరింగ్. అండ్ ఇవన్నీ చూసారు కదా సబ్జా ఎంత బాగున్నాయి కదా, అసలు కొనాల్సిన అవసరమే లేదన్నమాట. ఆ ఫ్లవరింగ్ కూడా చూడండి ఎంత బాగుందో మా సబ్జాది. ఇదిగోండి ఇది వచ్చేసి రెడ్ మందార అంటారు కదా, రెక్కది అది. ఇది కూడా ఎప్పటిదో మొక్క. బట్ ఆ మొక్కకి ఏంటో అలా చిన్న చిన్నగా బ్లాక్గా డాట్స్ అయిపోయాయి కొన్ని కొమ్మలకి. దానివల్లనే ఏమో ఎక్కువ పూలు పుయ్యట్లేదు. అండ్ ఈ చెంబులు ఇవన్నీ హోల్స్ పడ్డాయి. అలా మట్టేసి పెట్టి మట్టి నానపడ్డాక ఏమైనా విత్తనాలు వేస్తే మంచిగా అవుతుంది కదా, అందుకని అలా పెట్టాను. ఇది దానిమ్మ మొక్క, దానికి పెయింట్ వేసి బొట్లు పెట్టి అలా వేసామన్నమాట. ఇది కూడా తులసి మొక్కనే, బట్ కలర్ చేంజ్. ఇంకా అలోవెరా అంటే అది కామన్గా ఊరికేనే నాటుకుంటుంది కదా, పెద్దదానికి వాటర్ ఎక్కువ అని అట్లా ఏముండదు, నార్మల్గా నాటుకుంటాయి కదా. అండ్ ఇది వచ్చేసి ఏదో ఆకుకూర, నాకు గుర్తుకు రావట్లేదు పేరు. బట్ చూడడానికి మాత్రం సూపర్గా ఉంది కదా. ఇది త్వరగా వచ్చేస్తుంది. పోయినసారి తెంపేసినాం, ఇది మళ్ళీ వచ్చింది.
అండ్ ఇంకా కిందికి వచ్చాక ఇంకా చిన్న చిన్న మొక్కలు ఉంటాయి కదా, ఇది డిసెంబర్ ఫ్లవర్స్ అంటారు, బ్లూ కలర్లో ఉంటాయి తెలుసా, అదే అన్నమాట ఈ మొక్క. బట్ తెంపేసినాము ఆ రోజు, రోజు ఒక 4-5 అని పిలుస్తాయి. అండ్ జై శ్రీరామ్ తెలుసు కదా, మొన్న రామలల్ల ప్రాణ ప్రతిష్ఠ అప్పుడు ప్రతి ఇంటి ముందు ఇలా జెండా పెట్టారు కదా అందరికి ఇచ్చి, సూపర్ కదా గాలికి. అండ్ ఇంకా తెలుసు కదా స్నేక్ ప్లాంట్, ఇంకొన్ని ఆయిల్ టిన్, ఆ స్నేక్ ప్లాంట్ వచ్చేసరికి ఎంత లుక్ ఉంది. ఇంకా దానికి పెయింట్ వేసి మంచిగా చేస్తే ఇంకా బాగుంటుంది. ఇది స్నేక్ ప్లాంట్లో పొడుగ్గా ఉంటాయి కదా ఇవి, అవేమో ఫ్లవర్ టైప్లో వచ్చే స్నేక్ ప్లాంట్స్. అండ్ ఫైనల్గా ఇది మనీ ప్లాంట్. మనీ ప్లాంట్ కూడా మనం ఐస్ క్రీమ్ డబ్బాలోనే, ఆ డబ్బాలో కొంచెమే మట్టి ఉందని నేను ఇంకో డబ్బాలో కిందంతా కట్ చేసి అటాచ్ చేశాను. బట్ చాలా గుబురుగా వచ్చేసింది కదా మనీ ప్లాంట్. మేమైతే అసలు పాత డబ్బాలు ఉంటాయి కదా పెయింట్వి, అలా వాటిలో కూడా మట్టేసి పెట్టాము మొక్కలన్నీ. అండ్ కొన్నిటికేమో సపోర్ట్, ఇదేమో పైప్, పాత పైప్, దాంట్లో కూడా వేసాం. ఇదేమో చాక్లెట్ డబ్బా. బట్ ఇవి ఈ మొక్కలే ఎందుకు స్నేక్ మొక్కలు అంటే ఇవి ఎయిర్ ప్యూరిఫైయర్స్లో బాగా పనిచేస్తాయంట. బట్ చూడటానికి కూడా ఫ్లవరింగ్ కానీ అదంతా చాలా బాగుంటుంది. ఈ మొక్క పక్కనే అది మళ్ళీ పువ్వులానే వస్తుంది అన్నమాట. అలా వచ్చినాయి ఇవన్నీ. మేము స్టార్టింగ్ ఒక్కటే తెచ్చాము, బట్ ఇన్ని అయ్యాయి. ఇవి తెలుసు కదా నార్మల్ ఫ్లవర్స్, అదేంటో నార్మల్గా మొలిసాయి, సరే పూలు పూస్తున్నాయి, లుక్ కూడా బాగుందనేసి అలా ఉంచేసాం. ఏదైనా మొక్కే కదా అందుకని ఉంచామన్నమాట. ఇది తెల్ల పూల చెట్టు. అండ్ ఇంకా బయట ఉంటాయి కదా అలా నీళ్లు పోసాం. బట్ ఇక్కడ మాకు మేకలు ఉంటాయి కానీ మేకలు ఈ మొక్కలు తినవంట, కాబట్టే ఉండిపోతున్నాయి. అదే నార్మల్ తులసి మొక్క, పూలు, చామంతి మొక్కలు అయితే ఇప్పటికీ మేకలు తినేసేయి, ఇవి తినవు కాబట్టి ఏదో అలా ఉన్నాయి అన్నమాట. ఇక్కడ మా దగ్గర ఏంటంటే అందరి ఇళ్ళ ముందు మొక్కలు ఉంటాయి, సూపర్గా ఉంటాయి. అండ్ ఇందాక మేము ఇవేంటో గుర్తుపట్టారా, ఇందాక మేము పైనుంచి కిందికి వచ్చేటప్పుడు తెచ్చాము. చూసారా, వీటిని సపరేట్ చేయడం చాలా కష్టం కదా, ఎందుకంటే స్మాల్గా ఉన్నాయి కదా ఆ గింజలన్నీ. అండ్ సబ్జా వాటర్ చాలా మంచిది కదా బాడీకి, చలువ అంటారు కదా. సో మేమైతే నార్మల్గా కొండం ఎందుకు, పైన మొక్కలకి చాలా ఉన్నాయి సరే అని కొన్నిటితో ట్రై చేద్దామని అప్పుడప్పుడు ఇలా చేస్తాము. చక్కెర వేసుకొని సబ్జా కొంచెం పల్ల పెడితే అవి ఉబ్బిపోతాయి కదా, అలా పెట్టేసి తాగితే బాగుంటుంది. ఎంతైనా ఇది మన మొక్కలు, మనం పెంచిన మొక్కలు. అండ్ మిగతా నేను పడేయను, ఎందుకంటే అందులో 1-2 సీడ్స్ గింజలు ఉంటాయి కదా, అవి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి కదా అని అలా చిన్న చిన్న కుండీలు ఉన్నాయి కదా, అదే మామూలుగా వేస్ట్ నుంచి తీసిన కుండీలు, వాటిలో వేసిస్తాను. వస్తే వస్తాయి, లేకపోతే లేదు. అండ్ ఫైనల్గా ఇవన్నమాట మా మొక్కలు. ఎలా ఉన్నాయండి మా ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ డబ్బాలు, ఆయిల్ టిన్స్లో పెంచిన మొక్కలు. అండ్ నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.